కానీ ఇంకో షాక్ ఏందంటే V6లో మాకు ఒక్కసారి అంటే ఎప్పుడు మా పక్కనే ఉండేది. లేదంటే మా ఎదురుగా. ప్రదీప్ ఏమో నా ఎదురు సీటు. ఆ! కామెడీ ఏందంటే నువ్వేమో అక్కడక్కడే పక్కనే పక్కనో, వెనకనో ఎక్కడో కూర్చునేదానివి. అవును. అసలెప్పుడు మాట్లాడుకున్నట్టు గూడా నేను చూడలేదు. అంటే ఎక్కువ జనరల్‌గా మాతో అవును. ఎట్లా ఉండేదో అట్లనే ఉండేది గానీ కొత్తగా స్పెషల్‌గా అట్లా చూడలేదు. కానీ ఆ! సడెన్‌గా కట్ చేస్తే వీళ్ళు పెళ్లి చేసుకున్నారంట ఒకరోజు. అసలకది పెద్ద షాకింగ్ కదా! అవును. అది ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలుసా? శరణ్య, ప్రదీప్ పెళ్లి ఏంటి? శరణ్య, ప్రదీప్ పెళ్లి చేసుకున్నారా? శరణ్య ఎక్కడ, ప్రదీప్ ఇక్కడ ఆ లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. కదా! అసలదైతే నాకైతే నిజంగా షాక్. మార్నింగే తెలిసింది ఆ అవును. రోజు. మీ మ్యారేజ్ అయిన మార్నింగే తెలిసింది. ఆ! అదేంటి ఎట్లయిందంటే అదొక పెద్ద సినిమాటిక్ లెవెల్‌లో అది చెప్పురా అసలు. యాక్చువల్‌గా V6లో ఉన్నప్పుడు ఏం లేకుండే మేడం. మేము క్యాజువల్‌గా మాట్లాడేదాన్ని. నాకు జనరల్‌గా వాయిస్ ఓవర్స్ ఇస్తుండే. అప్పుడు ఫిల్మ్ న్యూస్ రాస్తుండే గదా! అవును. ఆయన. ఫిల్మ్ సమ్ అవును. ఏదో టాకీస్, సినిమా టాకీసో ఏదో ఉండేది రాస్తుండే. మనకది. అయితే ఇటు అక్బర్ అన్న, ఇటు ఈయన. అక్బర్ అన్న వాయిస్ ఓవర్ ఇస్తుండే. నాకెక్కడ కూర్చోవాలో తెలీదు కాబట్టి ఈళ్ళిద్దరి మధ్యలో మధ్యలో దూరుతుండే నేను. ఈళ్ళిద్దరి మధ్యలో ఒక చైర్ ఏసుకొని కూర్చుంటుండే. ఫోన్‌తోని ఆడుతుండే. వాయిస్ ఓవర్స్ ఇస్తే ఎనకాలనే వాయిస్ సూట్ అందులో పోయి అవును. చేసేస్తుండే. నేనెవరితోని ఎక్కువ మాట్లాడేదాన్ని గాదు గదా! అవును. వర్క్ పర్పస్ మాట్లాడి పేపర్ తీసుకొని ఆ! ఎళ్ళిపోవడము ఇంతే ఉండేది. అవును. నాకు కంఫర్ట్ జోన్ ఒచ్చింది ఈయన దగ్గర. ప్రదీప్. తనతోని ఇట్లా బార్డర్‌లో ఉండాలి ఎక్కువ మాట్లాడొద్దు. మాట్లాడితే నాకు ఇవుండేవన్నమాట భయాలు. నేను ఫస్ట్ టైమ్ ఒక పెద్ద అవును. ఆర్గనైజేషన్‌కొచ్చిన. 3 ఫ్లోర్‌ల ఆఫీసు. నేను ఎవరితో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడితే ఎట్లా రిసీవ్ జేసుకుంటారు? అవును. నాకున్న ప్రాబ్లమ్ ఏందంటే, నేను ఫస్ట్ పర్సన్ పర్స్‌పెక్టివ్‌లో జెప్తా. అది సెకండ్ పర్సన్‌కి వేరేలాగా అర్థమైతది. నాకా భయం ఎక్కువ. నేను మాట్లాడింది ఒకటైతే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకుంటే ఎట్లా? నాకు ఆ అట్మాస్ఫియర్ అంతా ఏం తెలీదు గాబట్టి, నేను చాలా కంఫర్ట్ జోన్‌లో ఉండి, అవును. ఒక్కసారిగా బయటికొచ్చినా గాబట్టి, నాకు భయం ఎక్కువుండేది. కానీ ఆ భయము అక్బర్ అన్న దగ్గర లేకుంటుండే. అక్బర్ అన్నకి గూడా కొంచెం భయపడుతుండే నేను. ఆహాహా! ఫస్ట్ గాబట్టి. అదే. కానీ అక్బర్ అన్న ఎళ్ళిపోతున్నాడు అనిపించినప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే నేను వీళ్ళతోనే గదా ఎక్కువ అవును. ట్రావెల్ జేశింది. అవునవునవును. సో, అక్బర్ అన్న ఎళ్ళిపోతున్నాడు అంటే, అయ్యో! నేను అంతో ఇంతో కంఫర్ట్‌గా కంఫర్ట్‌గా కూర్చునే ఉండే. పర్సన్ గూడా ఎళ్ళిపోతున్నాడు అని కొంచెం బాధయింది. ఆయన కంటే ముందు ఈయన ఎళ్ళిపోయిండు. ఆ! అవును. ఈయన ఎళ్ళిపోయింటే నీకు ఎవరితోని మాట్లాడాలనో తెలీదు. ఆ! స్వాతితోని కొద్దిగా మాట్లాడుతుంటే పై ఫ్లోర్. కానీ అవును. ఎక్కువ వర్క్ కింద ఫ్లోర్‌లో అవును. గదా! అవును. ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అర్థం గాకుంటుండే. అప్పుడు నేను ఈయనకి ఫోను జేయడం స్టార్ట్ జేసినా అన్నమాట. ఆహాహాహా! అట్లా స్టార్ట్ అయింది మేము మాట్లాడుకోవడము. మా ఓకే. ఫ్రెండ్‌షిప్ అది ఇది. ఒక ఈయన దగ్గర ఛానెల్‌లో ఉన్నప్పుడు అవ్వలే. అవ్వలే. ఓకే. ఓకే. ఛానెల్‌లో ఉన్నప్పుడు అవ్వలే. ఇద్దరికీ అసల ఒపీనియనే లేదు. కలిసి తిరుగుతున్నాం గానీ అసలు ఒపీనియన్ లేదు. అంటే కొంతమందితో అట్లా మనం ఫ్రీ కంఫర్ట్ అయిపోతే ఉంటుండే కంఫర్ట్ నాకు. ఆ! అవును. మా అబ్బాయి గూడా చూసాను గదా! ఆ! చాలా మంచిగా కంఫర్ట్‌గా ఉంటాడు. ఆయన నాకు కంఫర్ట్‌నెస్ ఇస్తాడు. ఇప్పుడు నేను నైట్ 11కి ఆయనతోని బయటున్నా అన్నా గూడా నాకు ఆ భయం ఉండేది ఆ! గాదనమాట. ఆ కంఫర్ట్ ఉండేది. జాగ్రత్తగా ఎళ్ళిపోతాలే నేను అన్న ధైర్యం ఉండేది. ఓకే. ఆ టైంలో పెళ్లి చేసుకుందామా అని అడిగాడనమాట. ఆహా! నాకు నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగానే ఇష్టం. ఉన్నా. అంటే నేను అంటే భయపడుతున్నా. ఫస్ట్ ఐ లవ్ యూ అని చెప్పలే. ఎ పెళ్లి డైరెక్ట్. పెళ్లి. ఓకే. అంటే నేను భయపడుతున్నా. మా ఇంట్లో మ్యాచెస్ జూస్తున్నారు. ఆయనకి మ్యాచెస్ జూస్తున్నారు. ఓకే. ఆయనకు జూస్తున్నారని భయం గాదు. నాకున్న పలంగా ఇప్పుడు మ్యాచెస్ చూడడం స్టార్ట్ జేసిండ్రు అని ఏదో క్యాజువల్‌గా డిస్కస్ జేసుకుంటున్న మొమెంట్‌లో నాకు నేను చేసుకోవడం ఇష్టమే. నేనెవరినో జేసుకునే దానికంటే నువ్వెవరినో తెలిసిన మంచి జేసుకునే కంఫర్ట్ దానికంటే జోన్. నా గురించి నీకు తెలుసు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నాకు అభ్యంతరం లేదు. యూ టేక్ యూర్ టైమ్. నువ్వు చెప్పు. అంతేగాని నువ్వు వద్దు అన్నా గూడా నేనేమి మారిపోవడాలు, ఏం లే. వెనకబడ్డాలు ఏం ఇలాంటియన్నీ లేదు. ఇప్పుడెలా ఉన్నామో అలాగే అలా. ఉంటాము హ్మ్. అన్న ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇట్లా చెప్పాడనమాట. ఇలా పెళ్ళికి ప్రపోజ్ పెళ్ళికి చేసాడు ప్రపోజ్. డైరెక్ట్. నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. అయితదో కాదో రాయేద్దాం ఒకటి అని అలా ఒప్పుకున్నా అనమాట. ఆహా! ఇట్స్ అ 1 మంత్ జర్నీ మాదంతే. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు గదా! మీరు ఐ ఆర్య ట్రైడ్. సమాజ్‌లోనే పెళ్లి చేసుకున్నారు. మేమనుకుంది మనం వెయిట్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేద్దాం. హ్మ్. ఈజీగా ఒప్పుకోరు ఎవరైనా. అవును. అండ్ ఆయన నన్ను ఫోర్స్ చేసాడు ఇంట్లో చెప్పేసేయు అని. ఈరోజు నేను ఓకే. నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కానీ మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు భయమైతుంది అన్నా. హ్మ్. 2 పడవల్లో కాలు పెట్టకు మునిగిపోతావు. ఏదన్నా ఒక్క సైడ్ ఉండు. ఒప్పుకోరు అంటే ఓకే. నీ ఓకే. దారి నీది. నా దారి నాదే. నాది. ఓకే. ఇలాగే ఫ్రెండ్స్‌గా ఉందాం. లేదు నేను రిస్క్ చేస్తా అంటే ఇటొచ్చేయి. ఓహోహో! ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఏదైతే అది అని అన్నాడన్నమాట. కానీ చెప్పేసాయి. అంటే ఇప్పుడే చెప్పాలా?
ఎందుకు ఇంత ఎర్లీగా కొంచెం కొన్ని రోజులు గడుపుదాం కదా ఇట్లాగే ఆ. అంటే నువ్వు ఇవాళ చెప్పినా అదే 5 ఇయర్స్ ఒప్పుకుంటారు, నువ్వు 5 ఇయర్స్ తర్వాత చెప్పినా అదే 5 ఇయర్స్ తీసుకుంటారేమో తెలీదు. నువ్వు ఇప్పుడు చెప్తేనే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటుంది, స్టెప్ తీసుకోవాలన్నాడు. అట్లా నేను చెప్పిన ఇంట్లో